హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 19, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్ని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నను మరొకసారి చూడండి. ఇటీవల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ లేదా సొరంగ మార్గము ఏ నది కింద నిర్మించబడుతుంది? మరి ఇది ఏ ఏ ప్రాంతాలను కలుపుతుంది? సో కనెక్టింగ్ ప్లేసెస్ ఏంటి? మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇది సూపర్లేటివ్ టాపిక్. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ భారతదేశంలో మొట్టమొదటి అంట. మరి ఏ నది? బ్రహ్మపుత్ర నది. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మపుత్ర. వెరీ 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 ఇంపార్టెంట్. సో బ్రహ్మపుత్ర నది యొక్క ప్రత్యేకత చెప్పండి. ది లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ది లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద నది బ్రహ్మపుత్ర. ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఇస్ గంగా. భారతదేశంలో అతి పొడవైన నది ఏమో గంగా, అతి పెద్దదేమో బ్రహ్మపుత్ర. ఇక బ్రహ్మపుత్ర నది పేరు చెప్పగానే ఒక రాష్ట్రం టక్కున గుర్తుకు రావాలి. అదేంటి? అస్సాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అస్సాం దుఃఖదాయిని అని కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో. తరచు బ్రహ్మపుత్ర నది వరదల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది అస్సాం రాష్ట్రము. కాజిరంగా నేషనల్ పార్క్ అనేది చాలా వరకు మునిగిపోతూ ఉంటుంది వరదల కారణంగా. ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఇక బ్రహ్మపుత్రకు సంబంధించి ఇంకొక సూపర్లేటివ్ పాయింట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ది వరల్డ్స్ లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్. ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ద్వీపకల్పం ఏంటది? మాజులి ఐలాండ్. సో మాజులి ఐలాండ్ బ్రహ్మపుత్రి నది ఆధారంగానే అస్సాం రాష్ట్రము. ఇక భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ అనేది బ్రహ్మపుత్ర నది కింద నిర్మాణానికి సంబంధించి ఇటీవల ఆమోదముద్ర పడింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. మరి ఏ ప్రాంతాలను కనెక్ట్ చేస్తుంది అంటే అస్సాం రాష్ట్రంలోని గోపూర్ని, నుమాలీగఢ్ ప్రాంతాన్ని. నుమాలీగఢ్ గుర్తుంచుకోండి, నుమాలీగఢ్. సో గోపూర్ ఏమో నేషనల్ హైవే 15, నుమాలీగఢ్ వచ్చేసేసి నేషనల్ హైవే నెంబర్ 715. మరి ఈ ప్రాజెక్టు కోసము కేంద్ర క్యాబినెట్ 18,662 కోట్ల రూపాయలను కేటాయించనుంది. అరౌండ్గా గుర్తుంచుకోండి, 18.6 crores. 18,662 కోట్ల రూపాయలు. ఇక ఎంత పొడవైంది ఈ రైల్ కమ్ రోడ్ అని అంటే ఈ టనెల్ వచ్చేసి 33.7 kilometers. సో ఈశాన్య రాష్ట్రాల లేదా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్. చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వము దీనిపైన నిర్ణయం తీసుకుంది. సరిపోతుంది, డైరెక్ట్ పాయింట్ అడగొచ్చు. ఓకేనా? సో ఇటీవల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ రోడ్ కమ్ రైలు సొరంగ మార్గము బ్రహ్మపుత్ర నది కింద. మరి ఏ ఏ ప్రాంతాలను కలుపుతుంది అంటే గోపూర్ నేషనల్ హైవే 15, నుమాలీగఢ్ 715 నేషనల్ హైవే. ఓకేనా? 18,662 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని లేదా ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తారంట. ఎంత ఈ పొడవు వచ్చేసేసి ఈ ప్రాజెక్ట్ లేదా అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ పొడవు ఎంత అంటే 33.7 kilometers. రోడ్డు ఉంటుంది, రైలు ఉంటుంది. ఓకేనా? గుర్తుంచుకోండి. సో ఇన్ ఫస్ట్ బ్రహ్మపుత్ర రైల్ రోడ్ ట్విన్ టన్నెల్, రైల్ కమ్ రోడ్ అనొచ్చు లేదా రైల్ రోడ్ ట్విన్ టన్నెల్ అనొచ్చు. ఓకేనా? క్యాబినెట్ నాట్ టు ట్రాన్స్ఫార్మ్ నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ. అస్సాం రాష్ట్రంలో ఇలా ఉంటుంది వాటర్ కింద. సో చాలా అద్భుతమైన కట్టడంగా మనం చూడవచ్చు, అతి త్వరలో చూస్తాం కూడా. ఓకేనా? రైట్. సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అస్సాంలో గోపూర్ నుంచి నుమాలీగఢ్ వరకు 4 lane. ఇది ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే 4 lane. ఇది 4 lane యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ కారిడార్ నిర్మాణాన్ని ఆమోదించింది.
ఇది దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ సొరంగ మార్గము. మొత్తం ప్రాజెక్ట్ పొడవు 33.7 కిలోమీటర్స్. అమలు విధానం ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్లో భాగంగా చేస్తారంట. మొత్తం ఎంత ఖర్చు చేస్తారు? 18,662 కోట్ల రూపాయలు. ఓకేనా? అధికారికంగా ఈ ప్రాజెక్టు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గిస్తూ ఫ్రైట్ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొనడం జరిగింది. సరిపోతుంది, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక అస్సాం రాష్ట్రంలో, ఇక్కడ అస్సాం రాష్ట్రంలో కదా, సో అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. లక్ష్మణ్ ఆచార్య గారు గవర్నర్గా ఉన్నారు. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నప్పుడు, ఆ టాపిక్లో భాగంగా ఏదైనా ఒక రాష్ట్రం గురించి చూస్తున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏ అధికారం ఉంది లేదా ఏ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, ఇటువంటి మిస్లీనియస్ పాయింట్స్ అన్నీ కూడా చూస్తున్నాము. మీకు ప్రతిసారి చెప్తున్నాను, త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్ నుండి మనం జనరల్ స్టడీస్ని నేర్చుకుంటున్నాం. వార్తలో నిలిచిన ఒక అంశాన్ని జనరల్ స్టడీస్కి లింక్ చేస్తున్నాము. దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాము. ఈ విధమైన ప్రిపరేషన్ కనుక మీరు కొనసాగించారనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? సరిపోతుంది. రైట్, అడగవచ్చు. ఇక మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే నితిన్ జయరామ్ గడ్కరీ గారు. సో మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తిత్వం. రైట్. సో బ్రహ్మపుత్ర నది, సో చైనాలో యార్లింగ్ సాంగ్పో అంటారు, భారత్ బంగ్లాదేశ్లో జమునా అంటాము. ఓకేనా? ప్రవహించే అంతర్జాతీయ నది. సరిపోతుంది. అస్సాం క్యాపిటల్ వచ్చేసేసి దిస్పూర్. ఇక నెక్స్ట్, ఇందాకే మనము సూపర్లేటివ్ టాపిక్ని డిస్కస్ చేసాము. ఎందుకు డిస్కస్ చేసాము? ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ని మీకు ప్రశ్నగా ఇచ్చాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మరి ఈరోజు ఫిబ్రవరి 19th 2026 రోజున ఫస్ట్ టాపిక్ని కూడా సూపర్లేటివ్గానే చూద్దాము. ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిందే, సో రోడ్డుకి సంబంధించిందే. సో ఇక్కడ ఏంటంట, NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో హైవేస్ ఉంటాయి కదా, నేషనల్ హైవేస్, వాటి యొక్క అభివృద్ధి కానివ్వండి, నిర్మాణం కానివ్వండి, అవన్నీ కూడా ఈ సంస్థ పరిధిలోనే జరుగుతాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త ప్రాజెక్టుతో వార్తల్లో ఉన్నారు. అది సూపర్లేటివ్. భారతదేశంలో మొట్టమొదటిసారి బీ కారిడార్లను ఏర్పాటు చేస్తారంట. బీ కారిడార్, బీ అంటే హనీబీ, తేనెటీగలు. ఇది కూడా మనము సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా చూడవచ్చు. సో హనీబీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, జాతీయ రహదారులు ఉంటాయి కదా, జాతీయ రహదారుల వెంట కొన్ని ప్రత్యేకమైన వృక్షాలను నాటుతారు, లేదా ప్రత్యేకమైన మొక్కలు నాటుతారు. ఆ మొక్కే పెరిగితే మహావృక్షం కూడా అవుతుంది. సో ప్రత్యేకమైన మొక్కలను నాటుతారు, ప్లాంటేషన్. సో ఆ ప్లాంట్స్ కూడా దేనికి స్పెసిఫిక్గా ఇంపార్టెన్స్ ఇస్తూ అంటే హనీబీస్ని అట్రాక్ట్ చేసే విధంగా. సో వాటి యొక్క జనసంఖ్య కూడా పెరుగుతుంది ఈ విధంగా. ఓకేనా? సో గుర్తుంచుకోండి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ బీ కారిడార్. ఓకేనా? సో సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? నితిన్ గడ్కరీ గారు. ఓకేనా? సో బీ ఫ్రెండ్లీ, బీ హనీబీ. సో బీ ఫ్రెండ్లీ వెజిటేషన్ ట్రీస్ అంటే వృక్షాలను లేదా మొక్కలను నాటుతారు రహదారుల వెంట. ఈ కారిడార్ ఏదైతే జాతీయ రహదారి ప్రాంతంలో బీ కారిడార్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారో, స్పెసిఫిక్గా లొకేట్ చేస్తారో, అక్కడ ప్రత్యేకంగా బీ ఫ్రెండ్లీ ప్లాంటేషన్ యాక్టివిటీస్ని చేస్తారు హనీబీస్ కోసం ఉపయుక్తంగా ఉండే విధంగా. ఎగ్జాంపుల్ ఏంటి? మనం నీమ్ కానివ్వండి, లేదంటే కరంజ్ ట్రీస్ కానివ్వండి, ఇటువంటివి. ఇక టు రెడ్యూస్ ఎకలాజికల్ స్ట్రెస్ ఆన్ హనీబీస్. సో హనీబీస్ పైన ఎకలాజికల్ స్ట్రెస్ని తగ్గించడము. ప్రస్తుతం చూస్తున్నాం పర్యావరణ కాలుష్యము. ఈ కాలుష్య పరిస్థితుల్లో జీవరాశుల మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. ఇటువంటి వాటిలో మనకు యూజ్ఫుల్గా ఉండే హనీబీస్ని కాపాడుకోవాలి కదా. సో అందులో భాగంగానే కూడా చెప్పవచ్చు. సో హనీబీస్కి సంబంధించి ఇప్పటికే మనం చాలా ప్రాజెక్ట్స్ని చూసాము. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ మీకు అర్థమై ఉంటుంది, 1956లో ఏర్పాటైంది. కుటీర పరిశ్రమల అభివృద్ధి కోసము ప్రత్యేకంగా వాళ్ళు రుణ సాయం కూడా ఇస్తారు, కేవీఐసి. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు గతంలోనే రీహ్యాబ్ అనే ఒక ఇన్నోవేషన్తో న్యూస్లోకి వచ్చారు. రీహ్యాబ్ అనే ఒక ఇనిషియేషన్తో న్యూస్లోకి వచ్చారు.
రీహ్యాబ్ అంటే ఏంటి అని అడుగుతారు. సో గతంలో డిస్కస్ చేసాం, యూపీఎస్సీలో క్వశ్చన్ కూడా అడిగారు. రీహ్యాబ్, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. ఏదైనా ఒక ప్రాంతంలో మానవులు నివసిస్తున్న ప్రాంతం చుట్టూ కనుక ఏనుగులకు సంబంధించిన లొకేషన్ ఉందనుకోండి, ఎలిఫెంట్ కారిడార్ కనుక ఉందనుకోండి, మానవ ఆవాస ప్రాంతాలకు ఎలిఫెంట్స్ వచ్చినాయి అనుకోండి, లేదా ఎలిఫెంట్స్ ఉండే ప్రాంతంలోకి మానవులు వెళ్ళారనుకోండి, వాటి ఆవాస ప్రాంతాలకు వెళ్ళినారు అనుకోండి, ఖచ్చితంగా మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా. మరి దీన్ని తగ్గించడానికి ఏం చేస్తారంటే ఎలిఫెంట్స్ అనేవి మానవ ఆవాస ప్రాంతాల్లోకి రాకుండా ప్రత్యేకంగా కొన్ని బాక్సెస్ని డెవలప్ చేసేసేసి ఒక కారిడార్ లేదా ఒక వాల్ లాగా ఏర్పాటు చేస్తారు, రీహ్యాబ్. అందులో ఏం చేస్తారు, బీస్ని పెంచుతారు, హనీ బీస్ని. అపికల్చర్ అని మనం చెప్తా ఉంటాం కదా, గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో తొలి బీ కారిడార్ల పథకాన్ని ప్రారంభించింది. బీ కారిడార్స్ ఆన్ నేషనల్ హైవేస్. అర్థమవుతుంది కాన్సెప్ట్. అలంకార రహదారి మొక్కల స్థానంలో కామన్గా మనం ఎప్పుడైనా రోడ్డు పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు పక్కన చూడండి, కొన్ని ఏరియాస్లో చాలా డెకరేటివ్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి. రోడ్డుకి ఏదో అందాన్ని తీసుకొచ్చే విధంగా ఫ్లవర్స్ కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా డెకరేటివ్ మొక్కలే కనబడతాయి చాలా ప్రాంతాలు. సో వాటి స్థానంలో యూస్ఫుల్ ట్రీస్ ఉండాలి అని. ఓకేనా, అనుకూల హరిత మార్గాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యము. తేనెటీగలు మరియు ఇతర పరాగ సంపర్క జీవులను రక్షించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. పరాగ సంపర్క సేవలు వ్యవసాయ ఉత్పాదకత, జీవ వైవిధ్యంపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడం లక్ష్యం. ఎక్కడైతే హనీబీస్ కానివ్వండి, ఇటువంటి కనబడుతాయి, ఇన్సెక్ట్స్ కనబడుతాయి, కొన్ని యూస్ఫుల్ ఇన్సెక్ట్స్. సో అటువంటివి కనబడుతున్నాయి ఒక ప్రాంతంలో అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు బాగున్నాయి అన్నట్టు. హనీబీస్ ఒక ప్రాంతాల్లో కనబడుతున్నాయి అంటే దట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ అన్నట్టు, గుర్తుంచుకోండి. ఓకేనా, సంవత్సరం పొడవునా పుష్పించే మొక్కలతో నిరంతర పరాగ సంపర్క వాతావరణం సృష్టించబడుతుంది. ఓకేనా, రైట్, సరిపోతుంది. 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ మధ్య దూరంలో పుష్పించే సమూహాలు నాటుతారట. ఇందులో భాగంగా రహదారి పక్కన పొడవైన అనుసంధాన హ్యాబిటాట్స్ని ఏర్పాటు చేస్తారు. ఓకే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక సంస్థ గురించి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తామనుకోండి, ఆ సంస్థ యొక్క బేసిక్ పాయింట్స్ ఇస్తున్నాను. ఆ సంస్థ స్థాపన ఎప్పుడు, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఆ సంస్థకి ప్రస్తుతం కీలకమైన పదవిలో, అధ్యక్ష పదవిలో, చైర్పర్సన్ పదవిలో ఎవరున్నారు, ఇటువంటివి. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1988 ఇయర్లో స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నోడల్ మినిస్ట్రీ అంటే అంటారు, ఏ మంత్రిత్వ శాఖ పదవిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ఓకేనా, రైట్. ఇక పరాగ సంపర్క జీవులు అంటే హనీబీస్ కానివ్వండి, బటర్ఫ్లైస్ కానివ్వండి, ఇటువంటివి బటర్ఫ్లైస్, బర్డ్స్. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి కూడా సూపర్లేటివ్ టాపికే, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెంట్. ఇటీవల ప్రారంభోత్సవం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ప్రారంభోత్సవం అనేది న్యూస్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే జితేంద్ర సింగ్ గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి కూడా కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. తను ప్రారంభించారు. అదేంటంటే లైసోజోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ కోసము భారతదేశంలోని తొలి జాతీయ బయోబ్యాంక్, దేశంలోని ఇండియాస్ ఫస్ట్ నేషనల్ బయోబ్యాంక్ ప్రారంభం ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో. లొకేషన్ అడుగుతారు. ఇటువంటివి సూపర్లేటివ్ టాపిక్స్ గురించి సింపుల్గా సింగిల్ లైన్లో గుర్తుంచుకున్నా చాలు, ఎగ్జామినేషన్లో గుర్తొస్తుంది అదే. ఓకేనా, ఇండియా ఎస్టాబ్లిషెస్ ఫస్ట్ నేషనల్ బయోబ్యాంక్ ఫర్ రేర్ లైసోజోమల్ స్టోరేజ్ డిజార్డర్స్. ఓకేనా, సో ఫిబ్రవరి 2026లో భారత ప్రభుత్వము లైసోజోమల్ స్టోరేజ్ డిజార్డర్స్కి అంకితమైన దేశంలోనే తొలి ప్రభుత్వ మద్దతుతో, సో గవర్నమెంట్ స్పాన్సర్డ్ జాతీయ బయోబ్యాంక్, నేషనల్ బయోబ్యాంక్ని ఎక్కడ, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది గుజరాత్. చరిత్ర ఎప్పుడైనా మొట్టమొదటి ఘటనల గురించి, సంఘటనల గురించి, వాస్తవాల గురించే చూస్తుంది. ఈ బయోబ్యాంక్ని అహ్మదాబాద్లోని ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ జెనెటిక్స్ అండ్ ఎండోక్రినాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్ వద్ద ఏర్పాటు చేశారంట. సో సంస్థ పేరు కూడా ఇచ్చాను, ఎక్కడ ఏర్పాటు చేశారనేది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్ఐఓటి యొక్క ఇన్నోవేషన్. ఎన్ఐఓటి ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూద్దాము. ఇది కూడా సూపర్లేటివే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఈ సంస్థ గురించి రెగ్యులర్గా మనం వార్తల్లో చూస్తున్నాం, చాలా రెగ్యులర్గా. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే సముద్రయాన్ ప్రాజెక్ట్లో భాగంగా మత్స్య 6000 క్యాప్సుల్ని ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు? మత్స్య 6000 క్యాప్సుల్ని ఎన్ఐఓటి ఆధ్వర్యంలో.
ఎన్ఐఓటి ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో ఎన్ఐఓటి పనిచేస్తుంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది. మరి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? జితేంద్ర సింగ్ గారు. గుర్తుంచుకోండి. సో ఈ ఎన్ఐఓటి వారు ఒక ఇన్నోవేషన్తో న్యూస్లోకి వచ్చారు. అదేంటంటే ఒక వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్. వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ దేనికోసం అంటే తుఫాన్లను ఖచ్చితంగా అంచనా వేయడానికి. సో సముద్ర ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం, అలలు కానివ్వండి, అలలు ఎగిసిపడడం కానివ్వండి, తుఫాను పరిస్థితుల కాలంలో ఆ వైపు వెళ్ళకండి అని చెప్పేసి నిషేధాజ్ఞలు కూడా ప్రభుత్వాలు జారీ చేస్తాయి. సో తుఫానుల అలలు ఎంత ఎత్తున లేస్తున్నాయి, ఇటువంటివన్నీ కూడా అధ్యయనం చేసేసి తుఫాన్లను ఖచ్చితంగా అంచనా వేసే ఒక సాంకేతికత. ఆ సాంకేతికతని వీళ్ళు ఈరోజు అభివృద్ధి చేస్తారు. ఆ సాంకేతికత పేరు గుర్తుంచుకోండి. ఇక వేవ్ ప్రొపెల్డ్, వేవ్ అంటే అలలు, వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ ఎవరు అభివృద్ధి చేశారు? ఎన్ఐఓటి. ఎన్ఐఓటి హెడ్ క్వార్టర్ కూడా చెన్నై. సో ఎన్ఐఓటికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఎన్ఐఓటి అనేది 1993 ఇయర్లో స్థాపన జరిగింది. ప్రధాన కేంద్రం చెన్నై. నోడల్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? జితేంద్ర సింగ్ గారు. ఓకేనా. ఈ ఎన్ఐఓటి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే బాలాజీ రామకృష్ణన్ గారు. సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇక తమిళనాడు. సో ఎన్ఐఓటి అనేది తమిళనాడు రాష్ట్రంలో చెన్నై కేంద్రంగా పనిచేస్తుండగా. సో తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది. ద్రవిడ మున్నేట్ర కజగం. ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ గారు, గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. కన్సర్న్ మినిస్టర్గా ఉన్న జేపీ నడ్డా గారు ప్రారంభించిన ఫిబ్రవరి 17, 2026 రోజున ప్రారంభించిన 2 కార్యక్రమాలు. ఒకటి సాహి, రెండవది బోధ్. అండ్ ఇక్కడ సాహి ఫుల్ ఫామ్ ఏంటి, యాక్రోనిమ్ ఏంటి అని అడుగుతారు. బోధ్ ఫుల్ ఫామ్ ఏంటి లేదా యాక్రోనిమ్ ఏంటి అని అడుగుతారు. వీటి యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. నోడల్ మినిస్ట్రీ ఈ 2 కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇక్కడ బోధ్ విషయానికి వస్తే దీని అభివృద్ధిలో ఐఐటి కాన్పూర్ భాగస్వామ్యంగా ఉంది. సో ఐఐటి రిలేటెడ్ టాపిక్స్లో కూడా చూడవచ్చు బోధ్ గురించి. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటని పోటీ పరీక్షల కోణంలో ఇక్కడ చూద్దాము. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు ప్రతిరోజు చెప్తున్నాను నేను, రక్షణ రంగానికి సంబంధించి లేదా డిఫెన్స్ రిలేటెడ్గా ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ని మనం న్యూస్ పేపర్స్లో చూస్తున్నాము. పోటీ పరీక్షల కోణంలో రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన డిఫెన్స్ రిలేటెడ్గా మనం ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను అబ్జర్వ్ చేసి తీస్తాము. ఇకపోతే రక్షణ రంగానికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ని 6 సెగ్మెంట్స్గా చూస్తున్నాము. ఒకటి రక్షణ రంగ విన్యాసాలు, రక్షణ రంగ నివేదికలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, మరియు భారతదేశంలో తయారవుతున్న ఆయుధ సంపత్తి. సో ఇక్కడ ఫస్ట్ చూసేసేసి సో స్వదేశీ క్యాడెట్ ట్రైనింగ్ షిప్ కృష్ణ రీసెంట్గా ప్రారంభమైంది. సో ఏదైనా ఒక షిప్ గురించి కానివ్వండి లేదా ఒక ఆయుధం గురించి కానీ మనం పోటీ పరీక్షల కోణంలో చూస్తున్నప్పుడు దానికి సంబంధించి బేసిక్స్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి కృష్ణ దేనికోసం ఉద్దేశించబడిందంట? భారత నావికా దళం. మనకు త్రివిధ దళాలు ఉంటాయి కదా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నావీ. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ. మరి ఇందులో నావీ సేవల కోసం ఉద్దేశించబడింది. నావీలో ఏ సేవలంట? స్వదేశీ క్యాడెట్ ట్రైనింగ్ షిప్. ఇది ట్రైనింగ్ షిప్. ఓకేనా, శిక్షణ కార్యక్రమాల కోసం ఉద్దేశించబడింది. ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే తయారైన తొలి స్వదేశీ. సో తొలి సూపర్లేటివ్ వర్డ్. మరి దీన్ని ఎవరు తయారు చేశారంటే ఎల్ఎన్టీ సంస్థ, లార్సన్ అండ్ టోర్బో సంస్థ. దీన్ని రీసెంట్గా కమిషన్ చేస్తారు. కమిషనింగ్ అంటే ఏంటంటే సేవలు ప్రారంభం. డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలకడం. ఇది కమిషనింగ్. ఎక్కడ కమిషనింగ్ జరిగింది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అడుగుతారు డైరెక్ట్గా. సో తయారు చేసిన సంస్థ ఏమని చెప్తున్నాను? ఎల్ఎన్టీ. సో కృష్ణ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇండియా లాంచెస్ ఫస్ట్ ఇండిజినస్ క్యాడెట్ ట్రైనింగ్ షిప్ ఎట్ ఎల్ఎన్టీ కట్టుపల్లి వద్ద దీన్ని కమిషనింగ్ చేశారంట. ఎక్కడది? చెన్నై, తమిళనాడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కూడా రక్షణ రంగానికి సంబంధించే. మనం ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాము. విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో 3 ప్రముఖ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోందని. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అని, ఎక్సర్సైజ్ మిలాన్ అని అలా డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరియు మిలాన్ విన్యాసం కోసం. మిలాన్ విన్యాసం ప్రత్యేకత ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. బహుళ దేశాలు పాల్గొనే నావికా దళ విన్యాసము.
మరి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి విశాఖకి ఇప్పటికే చేరుకుంది ఐఎన్ఎస్ తరంగిణి. ఐఎన్ఎస్ తరంగిణి పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు దీని గురించి. ఐఎన్ఎస్ తరంగిణిని ఎవరు తయారు చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఏదైనా ఒక షిప్ గురించి చూసినప్పుడు తయారీ సంస్థ గురించి చూడాలి. మరి ఐఎన్ఎస్ తరంగిణి యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే తొలి సెయిల్ ట్రైనింగ్ షిప్. గుర్తుంచుకోండి. సో ప్రదక్షిణ అంటే మనకు ప్రపంచ యాత్ర చేస్తుంది నావికాదళం నుండి, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ తరంగిణి ఇండియన్ నావల్ షిప్ తరంగిణి భారత నౌకాదళంలో తొలి సెయిల్ ట్రైనింగ్ షిప్ ఇది. ఓకేనా. ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఎక్కడ విశాఖపట్నంకి చేరుకోవడం జరిగింది. ఓకేనా. 2003-4లో సర్కమ్ నావిగేట్ ద గ్లోబ్ చేసిన తొలి భారత నౌకాదళ నౌకగా ఐఎన్ఎస్ తరంగిణి చరిత్ర సృష్టించింది. ఓకేనా, సరిపోతుంది. ఇక ఐఎన్ఎస్ తరంగిణి కమిషనింగ్ సేవలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే 1997 నవంబర్ 11 రోజున. ఎవరు తయారు చేశారు దీన్ని అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు. ఓకేనా, సరిపోతుంది. ఎక్సైజ్ మిలాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1995లో ప్రారంభమైంది. బహుళ దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసము. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇష్యూ, అంతర్జాతీయ అంశము. ఏదైనా ఒక దేశం గురించి కానీ లేదా ఒక జలసంధి గురించి కానీ ఒక ప్రాంతం గురించి కానీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ లొకేషన్ని మీకు చూపిస్తున్నాను, మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు చెప్తున్నాను. సో ప్లేసెస్ ఇన్ న్యూస్లో భాగంగా ఇటువంటి టాపిక్స్ అడుగుతారు. ఆల్రెడీ మనం లాస్ట్ మంత్లో డిస్కస్ చేసిన ఒక టాపిక్ పర్షియన్ గల్ఫ్ గురించి, హార్ముజ్ జలసంధి గురించి. ఇప్పుడు మళ్ళీ స్టేట్ ఆఫ్ హార్ముజ్ న్యూస్లో ఉంది. ఇరాన్ తాత్కాలికంగా ఈ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. హార్ముజ్ జలసంధి అనేది వేటిని కనెక్ట్ చేస్తుంది అంటారు. హార్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్తో కనెక్ట్ చేస్తుంది, లేదంటే పర్షియన్ గల్ఫ్ని హార్ముజ్ జలసంధి అనేది అరేబియన్ సీతో కూడా కనెక్ట్ చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత భారతదేశానికి సంబంధించి సీ ట్రేడ్ అనేది చేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్న స్ట్రేట్ ఇది. ఇక పక్కన పెడితే ఇరాన్ రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. ఇరాన్ ఎందుకు న్యూస్లోకి వస్తుంది అంటే ఇరాన్లో లాస్ట్ ఇయర్ న్యూక్లియర్ లేదా అణు పరీక్షలను అడ్డుకట్ట వేయడానికి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలు, ఆ కాలంలో మనము ఆపరేషన్స్ గురించి చూసాం 2025 జూన్ ఆ సమయంలో. సో న్యూక్లియర్ కార్యక్రమాలను ఆపడానికి. ఇక పక్కన పెడితే ఇరాన్ అప్పటి నుండి తరచూ వార్నింగ్ ఇస్తుంది. సో మా జోలికి వస్తే హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని చెప్పేసేసి. సో ఇప్పుడు హార్ముజ్ జలసంధి గురించి తెలుసుకునే ముందు పర్షియన్ గల్ఫ్ గురించి చూడండి ఒకసారి. పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న లేదా సరిహద్దుగా ఉన్న దేశాలు ఎన్ని అంటారు? పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. 8 దేశాలు. ఆ 8 దేశాలు ఏంటంటే ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్. గుర్తుపెట్టుకోండి. సో వాటి యొక్క రాజధానులు కూడా గుర్తుపెట్టుకోండి. ఇరాన్ రాజధాని వచ్చేసేసి టెహ్రాన్, కొత్త రాజధాని మ్యాక్రాన్కి షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళు. ఇక ఇరాక్ రాజధాని వచ్చేసేసి బాగ్దాద్, కువైట్ రాజధాని వచ్చేసి కువైట్ సిటీ, ఇక బహ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి మనామా, సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి రియాద్, ఖతార్ క్యాపిటల్ వచ్చేసి దోహా, యుఏఈ క్యాపిటల్ వచ్చేసేసి అబుదాబి, ఒమన్ క్యాపిటల్ వచ్చేసేసి మస్కట్. సో పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న దేశాలు. సో గల్ఫ్ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ లొకేషన్ వరల్డ్లో, చమురుకి సంబంధించి కానివ్వండి ఏదైనా కూడా. మరి పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్తో లేదా అరేబియన్ సీ ప్రాంతంతో కనెక్ట్ చేసేదే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్. ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చల కారణంగా దీన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. సో చాలా ఇంపార్టెంట్, రైట్. సో పర్షియన్ గల్ఫ్ని మొత్తం ఎన్ని దేశాలు పంచుకుంటున్నాయని ఎగ్జామినేషన్ అడుగుతారు. 8 దేశాలు. ఆ దేశాలు ఏంటో చూడండి, ఇందాక చెప్పాను కదా. ఇక హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ని ఒమన్ గల్ఫ్ మరియు అరేబియన్ సముద్రంతో అనుసంధానిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026 ఫిబ్రవరిలో అమెరికాతో జెనీవాలో జరుగుతున్న పరోక్ష అణుచర్చల సమయంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యక్ష క్షిపణి ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాల నేపథ్యంలో భద్రతా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది ఇరాన్. ఓకేనా, డేటా గుర్తుపెట్టుకోండి.
హాముజ్ జలసంధి అనేది న్యూస్లోకి వచ్చింది, దాని గురించి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా, సరిపోతుంది. సో హాముజ్ జలసంధి ఏంటి? ఇక ఇరాన్ రాజధాని వచ్చేసేసి టెహ్రాన్. రీసెంట్గా కొత్త రాజధాని పేరు కూడా వినిపిస్తుంది, మ్యాక్రాన్. ఓకేనా, రైట్. ఇరాన్ సుప్రీం లీడర్ వచ్చేసేసి అయతొల్లా అలీ ఖమెనేయి. అధ్యక్షుడు వచ్చేసేసి మసూద్ పెజెష్కియాన్. ఓకేనా, రైట్. ఇక పర్షియన్ గల్ఫ్ ఇరాన్ మరియు అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న హైడ్రోకార్బన్ సమృద్ధి ప్రాంతము. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి G7 శిఖరాగ్ర సదస్సుకి మీరు రండి, భారతదేశాన్ని ఆహ్వానించడం జరిగింది ఫ్రాన్స్. మోదీ గారికి ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. G7 గ్రూప్ ఆఫ్ 7 గుర్తుంచుకోండి, గ్రూప్ ఆఫ్ 7 7 దేశాల కూటమి. మరి G7లో సభ్య దేశాలు ఏంటంటే US, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. గుర్తుంచుకోండి. G7 లాస్ట్ ఇయర్ G7 అధ్యక్ష బాధ్యతలను కెనడా నిర్వహించింది. కెననాస్కీలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సుకి భారత ప్రధాని గారు వెళ్ళారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ ఉండే, భారత ప్రధాని గారు వెళ్తారా వెళ్ళరా, కెనడాతో సత్సంబంధాలు అనేవి లేవు గతంలో జస్టిన్ ట్రూడో కాలంలో. మరి తర్వాత మార్క్ కార్నీ గారు వచ్చిన తర్వాత సత్సంబంధాలుగా మనం చూస్తున్నాం. సో కెనడా లాస్ట్ ఇయర్ చూసాము. ఇకపోతే ఈ సంవత్సరం G7కి అధ్యక్ష బాధ్యతలను ఫ్రాన్స్ నిర్వహిస్తుంది. మరి ఫ్రాన్స్ దేశంలో శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది కదా. సో అధ్యక్ష బాధ్యతల్లో ఎమాన్యుయల్ మాక్రాన్ గారు భారత పర్యటన సందర్భంగా ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్కి వచ్చారు తను. సో భారతదేశ గల్లీల్లో జాగింగ్ చేస్తూ వైరల్ అవుతున్నారు, మీరు చూసే ఉంటారు. సో భారత ప్రధాని గారిని ఆహ్వానించడం జరిగింది. సో G7 కూటమి గురించి ఎగ్జామినేషన్లు అడుగుతారు. అంతకంటే ముందు మీకు ఒక బేసిక్ పాయింట్ చెప్తాను. ఏదైనా ఒక టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు దానికి లింక్గా ఉండే టాపిక్స్ని కూడా నేను మీకు లింక్ చేస్తున్నాను. లింక్గా ఉండే టాపిక్స్ బట్ నేను లింక్ చేస్తున్నాను. ఏ విధంగా అంటే ఇటీవల కాలంలో శిఖరాగ్ర సదస్సులు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి, ఏ అంతర్జాతీయ కూటమికి లేదా అంతర్జాతీయ సంస్థకి ఏ దేశం అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుంది, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్. సో ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతల్లో ఎవరున్నారు? భారత్. సో భారత్ 2026 జనవరి 1 నుండి మనము బాధ్యతల్లోకి వచ్చినాము. దానికి సంబంధించిన అఫీషియల్ లోగో, థీమ్ ఇవన్నీ కూడా రీసెంట్గా రిలీజ్ అయినాయి. బ్రెజిల్ నుండి మనం స్వీకరించినాము. సో భారత ఆధ్వర్యంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది ఈ సంవత్సరం 2026లో. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 10 దేశాల కూటమి. లాస్ట్ ఇయర్ చైనాలో జరిగింది, చైనా టియాన్జన్ సిటీలో. సో ఈ సంవత్సరం కిర్గిస్తాన్లో జరుగుతుంది, ఎందుకంటే కిర్గిస్తాన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుంది. నెక్స్ట్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ కూటమి. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 11కు చేరింది. సో నూతన సభ్య దేశాల గురించి కూడా చూడండి. లాస్ట్ 2025 ఇయర్లో ఏషియన్ కూటమిలో 11వ సభ్య దేశంగా తైమోర్-లెస్తే చేరిక. మరి ఏషియన్ కూటమికి ప్రస్తుతము అధ్యక్ష బాధ్యతను ఫిలిప్పీన్స్ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ఫిలిప్పీన్స్ అధ్యక్షతను జరుగుతుంది ఏషియన్ శిఖరాగ్ర సదస్సులు. ఓకేనా. ఇక G20 శిఖరాగ్ర సదస్సు ఈ సంవత్సరం యూఎస్లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది, మీరు చూసుంటారు. సౌత్ ఆఫ్రికాలో జరిగితే అమెరికా ఆ సదస్సుకు వెళ్ళమని బహిష్కరించినవని చూశారు. ఈ సంవత్సరం G20కి యుఎస్ అధ్యక్ష బాధ్యతల్లో ఉంది. ఇక G7 గ్రూప్ ఆఫ్ 7 ఫ్రాన్స్. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అన్న ఒకటే. సో చైనా అధ్యక్షతన ఉంది. దీనిలో మొత్తం 21 సభ్య దేశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం అపెక్కి చీఫ్గా లేదా అధ్యక్ష బాధ్యతల్లో చైనా ఉంది. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఎన్ని దేశాలున్నాయి సభ్యత్వంతో? 32. ఓకేనా. సో ప్రస్తుతం తుర్కీ అధ్యక్ష బాధ్యతల్లో ఉంది. ఆ దేశంలో జరుగుతుంది అన్నట్టు ఈ సంవత్సరం సదస్సు. నెక్స్ట్ కాప్ తుర్కీలో జరగబోతుంది ఈ సంవత్సరము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని 52వ G7 శిఖరాగ్ర సమావేశంకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఓకేనా. G7 అధ్యక్షత్వం మరియు ఆతిథ్య దేశం ఫ్రాన్స్ జూన్ 15th, 16th, 17th 3 రోజుల పాటు ఫ్రాన్స్లో నిర్వహిస్తారంట. సరిపోతుంది డైరెక్ట్గా. ఓకేనా. అడగవచ్చు G7 దేశాలు ఏంటి? అమెరికా, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా. ఓకేనా, అడగవచ్చు. సో ఫ్రాన్స్ అధ్యక్ష బాధ్యతలు ఫ్రాన్స్, రైట్. సరిపోతుంది, అడగవచ్చు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో, లింక్ చేసుకునే ఒక టాపిక్ న్యూస్లో ఉన్నప్పుడు, రైట్. ఇక G7 మొదటి నేతల సమావేశం 1975లో ఫ్రాన్స్లోని రాంబియేలో, అప్పుడు G6గా ఉండేది, అప్పుడు జరిగింది. ఇక 1976లో G6 కాస్త G7 అయింది. ఏ దేశం చేరికతో అంటే కెనడా. ఓకేనా. G7కి ఇంకొక దేశాన్ని కలిపితే G8 అవుతుంది, అది రష్యా. ఓకేనా.
ఈ G7లో ఉన్న దేశాలన్నీ కూడా G20లో కూడా సభ్య దేశాలు, గుర్తుంచుకోండి. ఓకేనా. G7 స్వభావం ప్రపంచ విధాన సమన్వయానికి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల అనౌపచారిక వేదిక. ఓకేనా. G7 మొదటిసారి ఎప్పుడు శిఖరాగ్ర సదస్సు జరిగింది ఏంటి? ఇక ఈరోజు ప్రశ్న, బయో ఏషియా 2026 సదస్సు ఎప్పుడు ఎక్కడ నిర్వహించబడింది? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఫిబ్రవరి 17th రోజున. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్, భారతదేశంలోనే తొలి బీ కారిడార్, ఓకేనా, NHAI ఆధ్వర్యంలో. అండ్ లైసోజోమల్ స్టోరేజ్ డిజార్డర్స్, దానికి సంబంధించి భారతదేశంలోనే తొలి జాతీయ బయోబ్యాంక్ ప్రారంభమైంది అహ్మదాబాద్, గుజరాత్. అండ్ సర్వం AI తయారు చేసిన భారతదేశంలోనే తొలి AI స్మార్ట్ గ్లాసెస్. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్. ఓకేనా. తుఫాన్లను ముందుగానే అంచనా వేసే ఒక ఇన్నోవేషన్. సో IITకి సంబంధించి IIT ధన్బాద్ వారు హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి చౌకైన ఒక క్యాటలిస్ట్ ఉత్ప్రేరకాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరేంటని అడుగుతారు. ఇక మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సర్న్ మినిస్టర్ JP నడ్డా గారు ఇటీవల ప్రారంభించిన 2 కార్యక్రమాలు సాహి అండ్ బోధ్. సాహి ఫుల్ ఫామ్ ఏంటి, బోధ్ ఫుల్ ఫామ్ ఏంటి, అండ్ IIT పాత్ర ఏంటి బోధ్కి సంబంధించి, వీటి యొక్క ఉద్దేశం ఏంటి, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక రక్షణ రంగానికి సంబంధించి భారత నావికాదళ తొలి స్వదేశీ క్యాడెట్ ట్రైనింగ్ షిప్ కృష్ణ ప్రారంభమైంది. చెన్నైలో దీన్ని కమిషన్ చేశారు. L&T వారు, లార్సన్ అండ్ టోర్బో వారు తయారు చేశారు. అండ్ INS తరంగిణి యొక్క ప్రత్యేకత, భారతదేశంలో మొట్టమొదటిది. దేనికి సంబంధించి? సెయిల్ ట్రైనింగ్ షిప్. రీసెంట్గా ఎందుకు వార్తలకు వచ్చింది? విశాఖకు చేరింది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ లేదా ఎక్సర్సైజ్ మిలాన్లో పాల్గొంటుంది. దాన్ని ఎవరు తయారు చేశారు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు. సో హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసింది ఏ దేశం? ఇరాన్. సో హార్ముజ్ జలసంధిని ఆనుకొని ఉన్న దేశాలు ఏంటి? ఇవన్నీ అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక G7 శిఖరాగ్ర సదస్సు ఏ దేశం ఆధ్వర్యంలో ఆతిథ్యంలో జరగబోతుంది? ఫ్రాన్స్. సో ఆ సదస్సుకి జూన్ నెలలో జరిగిన సదస్సుకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు. ఇక లండన్ కేంద్రంగా పనిచేస్తున్న IISS సంస్థ చేసిన సర్వే ఆధారంగా ఇచ్చిన నివేదిక, అణు జలాంతర్గాముల తయారీలో చైనా వేగవంతమైన ప్రదర్శన అమెరికా కంటే ఎక్కువగా. ఇక గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎందుకు వార్తల్లోకి వచ్చింది? NGT గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక హిస్టరీకి సంబంధించి రాజస్థాన్లో జుంజును జిల్లాలో మధ్యయుగ ఆలయ అవశేషాలను వెలికితీసింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక BBC ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ప్రధానోత్సవము స్మృతి మందాన. సో స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ ఇండియాకి సంబంధించి. అండ్ అమెరికాకు సంబంధించి పౌర హక్కుల ఉద్యమ నేత రెవరెండ్ జెస్సీ లూయిస్ జాక్సన్ గారు అనారోగ్య వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు. అండ్ అమెరికన్ అగ్రనటుడు రాబర్ట్ డువాల్ గారు కన్నుమూయడం జరిగింది. ఇక ఈరోజు ప్రశ్న, బయో ఏషియా 2026 సమ్మిట్ ఎక్కడ ఎప్పుడు నిర్వహించబడింది? ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? సో అభ్యర్థులు ప్రతిరోజు మన క్లాస్ని చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. 1 గంట కేటాయించండి నా కోసం ప్రతిరోజు కూడా. సో ఈ చెప్పిన టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇచ్చానో దానికి సంబంధించిన PDF అంతా కూడా మీకు మన CA 360 కోర్సులో ఉంటుంది. సో PDF అనేది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి టాపిక్ కూడా అందులో ఉంటుంది. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.